శరణమయ్యప్ప. ఓం శ్రీ మాత్రే నమః. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు పట్టణం మరియు పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి పాలమూరు పట్టణంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, వాటితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అయ్యప్ప స్వాములు అంటే మాలాధారణలో 41 రోజు దీక్ష చేసి మరి మిగతా రోజులు వారు వారి పనులు అంటే ఎప్పటిలాగా ఉంటారు అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ ఉంటే మరి పాలమూరు పట్టణంలో 365 రోజులు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో పాలమూరు అయ్యప్ప స్వాములు మరి ప్రతి బుధవారం రోజు ₹1 కూడా ఆశించకుండా ఇంటింటి భజన, మన ఇంట్లో భజన కార్యక్రమాన్ని మరి గత 135 వారాల కింది నుంచి చేస్తూ వస్తున్నాము. ₹1 కూడా ఆశించకుండా మా ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించండి అంటే వాళ్ళ ఇంటికి మేమే అన్ని సదుపాయాలు మా సంస్థ ద్వారా సమకూర్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసి రావడం జరుగుతుంది. అయ్యప్ప మాలధారణ అంటే ఖర్చుతో కూడుకుంటుంది అనే ఒక భావనని దూరపరచాలే, భక్తి మార్గానికి ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి అదేవిధంగా పాలమూరు నడిబొడ్డున అశోక్ టాయి చౌరస్తాలో ప్రతి నెల అమావాస్య రోజున మరి గత 3 సంవత్సరాల నుంచి పాఠశాలలకు అన్నదాన కార్యక్రమము దాదాపుగా 1400 నుంచి 1500 మందికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. మరి 9 ఏళ్లకెళ్లి పాఠశాలలకు వేసవి కాలంలో చలివేంద్రము, మజ్జిగ పంపిణీ కార్యక్రమము, అంబలికి పంపిణీ కార్యక్రమము, కరోనా సమయంలో మరి పేదవారికి వంట సరుకులు, మరి పేద విద్యార్థులకు మెరిట్ లో పాస్ అయిన వారికి స్టైఫండ్లు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతున్నది. మరి ఇదే గడియారం చౌరస్తాలో మాజీ మన భారత సైనికులకు పెద్ద ఎత్తున సన్మానించుకోవడం ఉగాది రోజు జరిగింది. మరి అది ఎంతో సంతోషదాయకమైన కార్యక్రమం అని మేము భావిస్తున్నాము. వారందరూ కూడా సైన్యంలో మేము ఉన్నప్పుడు గుర్తిస్తారు. మరి మేము మాజీలైన తర్వాత ఎవరు కూడా గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా పాలమూరు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి గుర్తించి సన్మానించడం చాలా సంతోషదాయకమని వారు గర్వంగా ఈరోజు పాలమూరులో పట్టణంలో చెప్పుకోవడం జరుగుతున్నది. మరి దీంట్లో భాగంగా మరి పాలమూరు పట్టణంలో ఈరోజు ఆదివారం తేదీ 5/10/2025 దసరా పండుగను పురస్కరించుకుని ఆత్మీయ సమ్మేళనం అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే ఇట్టి కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మొట్టమొదటిసారిగా మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగినది. అలాయ్ బలాయ్ అంటే మరి చాలా మందికి తెలుసు, తెలియని వారికి మరి దసరా పండుగ రోజు చాలా మంది వారి కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు కాబట్టి, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు కాబట్టి మరి బంధువులను, ఆత్మీయులను కలవాలంటే ఒక వేదిక అవసరము. ఆ వేదికని మరి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఇక్కడ నిర్వహించి పాలమూరు పుర ప్రముఖులు రాజకీయానికి, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అందరూ కూడా సంస్థ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ చేసుకోవడము చాలా సంతోషదాయకము. మున్ముందు పుర ప్రముఖులతో సహకరించి మరి ఇట్టి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వారందరి సహకారంతో ముందు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే వచ్చిన రాజకీయ నాయకులు, మరి ఆత్మీయులు, పాలమూరు పట్టణ ప్రజలు, మరి మీడియా మిత్రులు, మరి పోలీస్ శాఖ వారు, వీరందరికీ మరి మున్సిపల్ కమిషనర్ గారికి వీరందరికీ కూడా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరఫున